అవతారాలు ఇద్దరికి ఉన్నాయండి. ఒకటి విష్ణువు, ఇంకోటి గణపతి. వీళ్ళిద్దరికి అవతారాలు ఉన్నాయి. ఇద్దరు వి అనే అక్షరంతో మొదలైన వాళ్ళే. విష్ణు, విఘ్నేశ్వరుడు, వినాయకుడు. పైగా ఇద్దరిలో లక్షణం కూడా ఒకటే. అందుకే శుక్లాంబరధరం విష్ణువు శశవర్ణం చతుర్భుజం. నిన్నటి వరకు మనం చెప్పుకున్నది గణపతి సర్వదేవతాత్మకుడని మాటిమాటికి చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ అమ్మ అయ్య కలిస్తేనే గణపతి స్వరూపం అయిందని. కంఠమంతా శివస్వరూపం, కంఠం నుంచి క్రింది స్వరూపం అంటే అమ్మవారి స్వరూపం అని శివశక్త్యాత్మకుడు గణపతి అని చెప్పాం. కనుక వాళ్ళిద్దరిలో శివశక్తులు కలిసి గణపతిగా ఉన్నారన్న భావం అలాగే పెట్టుకుంటూ విష్ణువు కూడా అందులో ఉన్నాడని భావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే ఉమాశంకరయోర్ యోగం సయోగో విష్ణు రుచ్యతే. ఇవన్నీ తెలియాలంటే మంత్రశాస్త్రపు లోతులు తెలియాలండి. ఆ లోతులు చేసిన వాళ్ళు ఇంకా ఆస్వాదిస్తారు. అంత లోతుగా వెళ్ళలేకపోతే కనీసం ఆసక్తిగా కథ విన్నా చాలు ఇక్కడ. ఎందుకంటే శివపార్వతుల్ని కలిపిగానే ఆరాధన చేస్తే అది విష్ణు ఆరాధనే అని చెప్తున్నారు ఇక్కడ. విష్ణు సర్వవ్యాపకమైన విష్ణుతత్వం చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఒకప్పుడు పార్వతీదేవికి శివునికి వివాహమైంది. ఆ వివాహమైన సందర్భంలో సర్వదేవతలు ఆ పెళ్లికి వచ్చారట. వచ్చినప్పుడు విష్ణువు పార్వతీదేవిని చూడగానే ఆయనకు ఒక కోరిక కలిగింది. ఈ తల్లికి కొడుగ్గా పుడితే ఎంత బాగుంటుందో అనుకున్నట్టు విష్ణువు. ఎందుకంటే అలాంటి మహాత్ములకు కోరికలు కలిగాయంటే లోకానికి ఏదో ఉపకారం కలుగుతుంది. విష్ణువు అలా అనుకోగానే వెంటనే పార్వతీదేవి మనస్సులో ఉన్నది గుర్తించింది. వెంటనే అన్నా అని పిలిచిందిట. ఎందుకంటే విష్ణువు సోదరుడు అవుతాడు కదా అమ్మవారికి. అందుకే అన్నా, నీ కోరిక తప్పకుండా తీరుతుంది. నువ్వు 2 రూపాలతో నాకు పుత్రుడు అవుతావు అన్నది ఇక్కడ. 2 రూపాలతో అవుతావని చెప్పారు. కనుక విష్ణువు యొక్క తేజస్సే ఆ శివుని ద్వారా పార్వతిలో ప్రవేశించి దివ్య రూపం ధరించింది అని పురాణం చెప్తున్నది. ఆ 2 స్వరూపాలు ఎవరయ్యా విష్ణు వంశతో వచ్చినటువంటి వారు అంటే ఒకటి గణపతి, 2 సుబ్రహ్మణ్యుడు. వీళ్ళిద్దరూ విష్ణు స్వరూపాలు తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే గణపతి సాక్షాత్ విష్ణు స్వరూపుడే అనడానికి అనేక ప్రమాణాలు కనబడుతుంటాయి. అందుకే లక్ష్మీ గణపతి అనడం ఆయన విష్ణు స్వరూపుడు గనకనే సాధ్యమైంది. అది విష్ణుతత్వం గణపతి తత్వం ఒక్కటే. ఆ కారణం చేతనే శుక్లాంబరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం. ఇది మామూలుగా చదివే శ్లోకం కాదు. గణేశ తాపిని ఉపనిషత్తులో బ్రహ్మదేవుడికి కనబడిన స్వరూపం శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం అని వర్ణించారు. నీకేం చెప్తాను ఇక్కడ. అలాంటి స్వరూపం గోచరించింది. అంతేకాదు, ఒకప్పుడు గణపతికి పుట్టినరోజు కైలాసంలో జరుపుతున్నట్ట. దేవతలకు కూడా వేడుకలు జరుగుతుంటే వారి వారి లోకాల్లో. మనకు తెలియదేంటంటే మనకు ఆ లోకం కూడా మనకెక్కడ తెలుస్తుంది ఇక్కడ. మొత్తానికి కైలాసంలో అద్భుతంగా పుట్టినరోజు చేస్తున్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు సర్వదేవతలు వెళ్ళేట ఆ పుట్టినరోజు చూడడానికి. వెళ్ళాలి. అయితే ఎప్పుడు వచ్చే విష్ణువు అప్పుడు రాలేదు. ఎందుకు ఆయన అలా ఎందుకు చేస్తాడో ఆయనకి తెలియాలి. అప్పుడు మాత్రం విష్ణు లోకం నుంచి పార్షద గణాల్లో కొందరిని పంపించట ఆయన. మీరు వెళ్ళండి, మా తరపున మీరు వెళ్ళి మేమిచ్చిన కానుకలు విష్ణువు ఇచ్చాడని చెప్పి ఇవ్వండి అని కొన్ని కానుకలు వాళ్ళ చేతి ఇచ్చి పంపించాడు ఆయన. వాళ్ళు పట్టుకుని కైలాసానికి వచ్చారు. ఈ కథ భార్గవ పురాణంలో కథ ఇప్పుడు చెప్తున్నది ఇక్కడ. తిన్నగా వచ్చినటువంటి వాళ్ళు మధ్యాహ్నం వేళ అయింది. కానుకలన్నీ ఇచ్చి పార్వతీదేవితో చెప్పి అమ్మ ఇంకా మేము వెళ్ళొస్తామన్నారు. భోంచేసి వెళ్ళండి రా నాయన అన్నదిట పార్వతీదేవి. అసలు అన్నపూర్ణమ్మ కదా, అందరూ కడుపు నుండి తిని వెళ్ళాలని. కానీ వెంటనే వాళ్ళు కొంచెం తటపటాయించారు. ఎందుకంటే మాకొక నియమం ఉంది, మేము విష్ణువును చూడనిది ఏది ఆరగించము అన్నారు ఇక్కడ. అందుకు విష్ణువు వైకుంఠంలో ఉన్నాడు కనుక మేము ఇక్కడ భోజనం చేయమమ్మా, మాకు నియమం, ఏం అనుకోవద్దు అంటే. నియమం ఉన్నప్పుడు నేనేం చేస్తాను పాపం, మీ నియమం భంగం కలగకూడదు కనుక ఇప్పటి వరకు అందరి పూజలు పొంది ఇప్పుడే తన అంతఃపురంలో గణపతి ఉన్నాడు, ఆయనకి చెప్పి వెళ్ళండి అని చెప్పింది. అంతే. ఇప్పటి వరకు అందరి పూజలు పొంది ఇప్పుడే తన అంతఃపురంలో గణపతి ఉన్నాడు, ఆయనకి చెప్పి వెళ్ళండి అని చెప్పింది. అంతే. వెంటనే వాళ్ళు చెప్పి వెళదామని చెప్పి ఆ గదికి వచ్చేటప్పటికల్లా లోపలికి రండి అని పిలుపు వినబడింది. లోపలికి వెళ్ళేటప్పటికల్లా ముందు గణపతిగా కనబడ్డవాడు వాళ్ళు చూస్తూ చూస్తూ ఉండగానే శంఖచక్ర గదాపద్మములు ధరించి నారాయణుడిగా దర్శనమిచ్చారు. వెంటనే వాళ్ళు వచ్చి అమ్మ భోజనం పెట్టమ్మా విష్ణు దర్శనం అయిందన్నారు. ఇప్పుడు తెలిసిందా మీకు? అంటే విష్ణువు ఎందుకు పంపాడో పార్షద గణాలను అర్థమైంది కదా. విష్ణువు అంటే వైకుంఠంలో మాత్రమే కూర్చుంటాను అనుకోకయ్యా, నేను ఎక్కడ ఏ రూపంలోనే ఉంటాను అని, అది నా రూపం అని చెప్పడానికి వాళ్ళు పంపించాడు విష్ణువు. చూడండి ఇక్కడ ఈ కథలో నిజంగా అలా పెడతారండి. విష్ణులోకంలో ఉన్న వాళ్ళకి కూడా ఆకలిస్తుందా అని పిచ్చి ప్రశ్నలు తీయద్దండి. ఎందుకంటే మనం మేధావులం కదా. ఇక్కడ ఋషి ఉద్దేశం ఏంటో దర్శించండి. ఇదే నేను విష్ణువే గణపతి అని చెప్పాను అనుకోండి, పెద్ద ఉత్సాహం ఉండదు. ఈ కథలో కల్పించి చెప్పామనుకోండి నాటుకుపోతుంది. అది ఋషికి తెలుసు, ఆ టెక్నిక్ వాడాడంతే. అందుకు పురాణ ఋషులు ఇలాంటి కథల ద్వారా మనకి ఆ దేవతల యొక్క తత్వాన్ని సమన్వయించి చూపిస్తారు ఇక్కడ. అటువంటి విష్ణు స్వరూపుడు గణపతి.